కుక్కతోక పట్టుకుని గోదావరి ఈదినట్లు పాకిస్తాన్ని నమ్ముకుని నోబెల్ శాంతి బహుమతి కొట్టేయాలని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ వేసిన ప్లాన్లన్నీ అట్టర్ ఫ్లాప్ అయ్యాయి. పాకిస్తాన్తో కలిసి కపట నాటకం ఆడితే సరిపోతుందా? ప్రకృతి కూడా ఒప్పుకోవాలి కదా. అందుకే పాకిస్తాన్ ట్రంప్ పేరును నోబెల్ శాంతి బహుమతికి ప్రతిపాదించిన 24 గంటలు గడిచేలోపే కథ అడ్డం తిరిగింది. ట్రంప్ కలలన్నీ కళ్ళలయ్యేలా శాంతి దూతనని చెప్పిన నోటితోనే ఇరాన్పై బాంబుల వర్షం కురిపించమని అగ్రరాజ్య అధినేత ఆదేశాలు ఇవ్వాల్సి వచ్చింది. ఇప్పటికైనా ఐరన్ లేక్ పాకిస్తాన్తో అంటకాగితే అతలపాతలానికి గ్రాఫ్ పడిపోతుందన్న ఫ్యాక్ట్ని ట్రంప్ అర్థం చేసుకోవాలంటూ సోషల్ మీడియాలో కామెంట్లు హోరెత్తుతున్నాయి. శకునం చెప్పే బల్లి కొడుతులో పడ్డట్లు మారింది అమెరికా అధ్యక్షుడు ట్రంప్ పరిస్థితి. ఈ సామెతకు జతగా మరో సామెతను యాడ్ చేస్తేనే అసలు సబ్జెక్టులోకి వెళ్ళగలుగుతాం. పిల్లిని చంకలో పెట్టుకుని శకునం చెప్పడానికి వెళ్ళినట్లు ట్రంప్ ప్లాన్ మిస్ ఫైర్ అయింది. ఇంతకీ సామెతల రిఫరెన్స్ ఎందుకంటే ప్రపంచాన్ని శాసించే అగ్ర రాజ్యాధిపతి ట్రంప్కు ఒక వింత కోరిక పుట్టింది. నిత్యం ఆధిపత్య ధోరణి ప్రదర్శిస్తూ అడ్డు తగిలే దేశాలను తూగుకుంటూ వెళ్లే నిరంకుశ వైఖరిని ప్రదర్శించే అమెరికా దేశాన్ని పాలించే అధినేత యాటిట్యూడ్ ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాలా? అందులోనూ మోడీఫేలోగా ముద్రపడ్డ ట్రంప్ ఈసారి కొంత డిఫరెంట్గా ఆలోచించాడు. ఆ ఆలోచన నుంచి పుట్టిన ఐడియానే నోబెల్ పీస్ అవార్డు. జీవితాన్ని మొత్తం ప్రపంచ శాంతి నెలకొల్పడానికి అంకితం చేసిన వారికి ఇచ్చిన నోబెల్ అవార్డు యుద్ధ పిపాసిగా ముద్రపడ్డ అమెరికా అధ్యక్షుడికి ఇవ్వాలట. తన పరపతితో ప్రపంచంలో దేనైనా సాధించగలననే అహంతో విర్రవీగుతున్న ట్రంప్కి ఇలాంటి వింత కోరిక పుట్టడంలో తప్పులేదు. కానీ ఈ నోబెల్ పీస్ అవార్డు కోసం వేసిన చీప్ ఎత్తుగడతో ట్రంప్ ప్లాన్ మొత్తం పాకిస్తాన్ను నమ్ముకోవడంతో మటాష్ అయిపోయింది. ఇప్పుడు అర్థమై ఉంటుంది సామెతల ఇంట్రడక్షన్ ఎందుకు ఇవ్వాల్సి వచ్చిందో. ఇక్కడ శకునం చెప్పే బల్లి ట్రంప్ అయితే కొడుతులో పాకిస్తాన్ అన్నమాట. ఇక పాకిస్తాన్ అనే పిల్లిని చంకన పెట్టుకుంటే నోబెల్ బహుమతి ఎలా వస్తుంది? ఇక ముసలినెక్క శాకాహారిగా మారానని చెబితే ఎంత విడ్డూరంగా ఉంటుందో, అలాగే ట్రంప్ శాంతి కామకుడిగా మారానని ప్రచారం చేసుకున్నప్పుడు అందరూ నవ్వుకున్నారు. ఇంతకీ ట్రంప్ ఎక్కడ ఎప్పుడు ఎలా శాంతి నెలకొల్పే ప్రయత్నం చేశారని అందరికీ డౌట్ వచ్చింది. దీనికి ట్రంప్ ఇచ్చే సమాధానం రెండు అణ్వాయుధ దేశాలైన భారత్ పాకిస్తాన్ దేశాల మధ్య జరగాల్సిన యుద్ధాన్ని ఒక్క ఫోన్ కాల్తో ఆపేశారని, అలా శాంతి స్థాపనకు కృషి చేస్తానన్నది ఆయన వాదన. మరి ఇంత పెద్ద అచీవ్మెంట్ చేసినందుకే తనకు నోబెల్ శాంతి బహుమతి ఇవ్వాలని ట్రంప్ మనసులో మాట బయట పెట్టడం ఈ శతాబ్దపు పెద్ద జోక్. నవ్విపోదురు కాక నాకెట్టి సిగ్గు అన్నట్లు అనుకునేదే తడువుగా తన వింత కోరికను తీర్చుకునేందుకు పాకిస్తాన్ను పావుగా వాడుకోవాలని ట్రంప్ డిసైడ్ అయ్యాడు. కెనడాలో జరిగే G7 దేశాల సదస్సు నుంచి అర్థాంతరంగా అమెరికా వెళ్ళిపోయిన ట్రంప్ అక్కడ తన కోసం వెయిట్ చేస్తున్న పాకిస్తాన్ ఆర్మీ చీఫ్తో భేటీ అవడంతో పాటు నోబెల్ పీస్ అవార్డుకు తన పేరును ప్రతిపాదించాలని కోరినట్లుగా వార్తలు వచ్చాయి. ట్రంప్ కోరిందే తడువుగా పాకిస్తాన్ ప్రభుత్వం నోబెల్ పీస్ అవార్డుకు ట్రంప్ పేరును ప్రతిపాదించింది. కానీ ఈ ప్రతిపాదన చేసి 24 గంటలు గడిచే లోపు ఇరాన్పై క్షిపణులు దాడి చేసేందుకు అమెరికా సైన్యానికి ట్రంప్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. దీంతో నోబెల్ పీస్ అవార్డుకు ట్రంప్ ఏ రకంగా అర్హుడనే చర్చ మొత్తం మొదలైంది. ఇక పాకిస్తాన్ గోల్డెన్ లెగ్ ఆనుకుని ట్రంప్ చేరదీస్తే చివరకు సెంటిమెంట్ ప్రకారం చూసినా పాకిస్తాన్ చేసిన రికమెండేషన్ పీస్ ఫెయిర్ అయింది. దీంతో పాకిస్తాన్ను ప్రపంచ దేశాలని ఇప్పుడు ఐరన్ లెగ్ అంటూ విమర్శిస్తున్నాయి. అంతా మన దయాది దేశం లెగ్ మహిమ.